నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కాంద్రినివా ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ఆదివారం కర్నూలు వచ్చిన నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఆయన పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, పాణి ఎమ్మెల్యే గౌరి చరిత్రరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. కర్నూలు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 4 రోజుల పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన, ఉన్నతాధికారులతో రివ్యూ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం పాలుపల్లి నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ రైల్లో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రయాణించారు. ఆయన పాలకులు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కారు. ఈ సందర్భంగా అక్కడ ప్రయాణికులు మంత్రి రామానాయుడును మర్యాదపూర్వకంగా పలకరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని భీమవరం మండలం లోసరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ లోసర్లో లో వోల్టేజ్ సమస్య ఉందని, దాని పరిష్కారం కోసం 1 నెలలోపు లోసర్లో సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల తరబడి ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న వారికి జనవరిలోపు పరిష్కారం చూపి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కావుల శంకర్, గ్రామ సర్పంచ్ శివాజీ వర్మ, మాజీ సర్పంచ్ కొల్లాడి శ్రీనివాస్, దొంగపిండి సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్, దొంగపిండి మాజీ సర్పంచ్ నాయుడు ముత్యాలరావు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి శుభవార్త ఏంటంటే ఇక్కడ సబ్ స్టేషన్ కట్టిస్తున్నాం. అది వెంటనే 1 నెల లోపల శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన వెంటనే ఇక్కడ సబ్ స్టేషన్ కట్టించి మీకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాం. పెద్దలు చెప్పారు కొన్ని పట్టాలు ఇవ్వాలని. పట్టాలు ఇచ్చే కార్యక్రమం తహసీల్దార్ గారు మనం జనవరి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఎవరు అర్హులు ఉన్నారో అర్హులైన వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సిందే. సంక్రాంతి పండగ నాటికి పట్టా ఇవ్వలేదనే వాళ్ళు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. ఆ కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. భీమవరం పురాధీశ్వర శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న కోనసీమ జిల్లా ఆత్రేయపురం చెందిన హర్షవర్మ నాగసాయి లిఖిత దంపతులు 8 గ్రాముల బంగారాన్ని కానుక అందించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం శేషవస్త్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర వారి మహాప్రసాదంలో జంతువుల పదార్థాలు కలుపుతున్నారన్న ప్రచారంలో భాగంగా భీమవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ సీనియర్ నాయకులు, నందమూరి యువసేన భీమవరం పట్టణ అధ్యక్షులు చిలుకూరి రామకృష్ణ చౌదరి, జగన్మోహన్ రెడ్డి, టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భీమవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కాళీచరణ్ కు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ బయట నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్దిరాజు, సోమరాజు, వీరవల్లి భార్గవ్, నాగబాబు, వల్వల గోపి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల పవిత్రతని కాపాడాలి, తిరుమల పవిత్రతని కాపాడాలి, తిరుమల పవిత్రతని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, సుబ్బారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ఈవో ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి పథకం ప్రకారం 10,000 రూపాయలు ఉండే దర్శనం టికెట్లు కూడా వీళ్ళు సొంత నిధికి శ్రీవాణి ట్రస్ట్ అని మనం పెట్టినా అందులో 1 రూపాయి కూడా ట్రస్టులో వేయకుండా వాళ్ళు కొన్ని వేల కోట్ల తిరుమల దేవస్థానాన్ని మొత్తం దోసేశారు. దాని గురించి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి మీద
కరుణాకర్ రెడ్డి గారి మీద, ఈవో ధర్మారెడ్డి మీద, ఈ నలుగురి మీద ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ చర్యలు తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసు వారికి భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారికి, కాళీచరణ్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం. జిల్లా సిపిఎం నాయకుల్లో ప్రముఖులు పూర్వ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆర్ఎస్ ఈ నెల 5వ తేదీన వృద్ధాప్యంతో అనారోగ్యంతో మరణించారని ఆర్ఎస్ సంస్మరణ సభ ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భీమవరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహిస్తున్నట్లు బి బలరాం మీడియా ద్వారా తెలిపారు. ఆర్ఎస్ సంస్మరణ సభకు వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు, సంఘాలు, నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధుల్ని, శాసనసభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేఎన్వి గోపాలన్, బి వాసుదేవరావులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు, నరసాపురం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఆర్ సత్యనారాయణరాజు గారు ఆర్ఎస్ గారు ఈ నెల 5వ తేదీన వృద్ధాప్యం అనారోగ్యంతో చనిపోయారు. వారి వయసు 98 సంవత్సరాలు. కామ్రేడ్ ఆర్ సత్యనారాయణరాజు గారి సంస్మరణ సభని ఈ నెల 25వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహిస్తున్నాం. ఆర్ఎస్ గారి సంస్మరణ సభకి వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు, సంఘాలు, నాయకులు, పెద్దల్ని, గౌరవనీయులందరినీ కూడా, ప్రజాప్రతినిధుల్ని, శాసనసభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంస్మరణ సభలో అందరూ పాల్గొని ఆర్ఎస్ గారికి నివాళులర్పించాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ఎస్ గారు ఈ జిల్లా రాజకీయ నాయకుల్లో ప్రముఖుల్లో ఒకరు. తన యావత్ జీవితాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితం చేసినటువంటి యోధుడు. భీమవరం వైఎస్ఆర్ కాలనీలో ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా కండిపల్లి సుబ్రహ్మణ్య, మహిళా విభాగం అధ్యక్షురాలుగా సూరిశెట్టి కల్పనను, యువజన యూత్ ప్రధాన కార్యదర్శిగా క్షత్రియ నరసింహ్ను ఏకగ్రీవం చేసినట్లు ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలకు 50 సంవత్సరాలుగా పెన్షన్ అందే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రైవేట్ పాఠశాలలో ఫీజు వివరాలు పబ్లిక్ గా తెలపాలని, బీసీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 నెలల్లో కులగణన చేయాలి. బీసీ కులగణన చేపట్టినట్టయితే మీ మీద చర్యలు తీసుకుంటాను అక్కడ ప్రభుత్వాన్ని కోరటం ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మన బీహార్ లో కూడా ఈ కులగణన చేస్తే మనం 50% అనుకున్నది అక్కడ 63% ప్రజలు ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశాం. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో మరి ఒక మంత్రిని అధ్యక్షుడిగా పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మెంబర్లుగా పెట్టి చేయడం జరిగింది. అది కులగణన జరగలేదు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ రాకుండానే వాళ్ళు పిల్లలకి ఇంటర్వ్యూస్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయడానికి అనేక రకాలుగా చేస్తాం. అది గవర్నమెంట్ విరుద్ధమైన పని. ఏ కాలేజీలో అయినా సరే అటువంటి కార్యక్రమాలు చేయొద్దని మీడియా ద్వారా విద్యా సంస్థలు మేము కోరుతా ఉన్నాం. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే నాచు వెంకటరామయ్య 110వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు పుష్పమాలలు వేసి ఆయన సేవలకు ఘన నివాళులు అర్పించారు. భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విశేష కృషి చేశారని, భీమవరం గ్రామ పంచాయతీ స్థాయి నుండి మున్సిపాలిటీగా మార్పు చేయడానికి ఆ మహనీయుని కృషి ఎంతగానో ఉందని వక్తలు పేర్కొన్నారు. భీమవరంలో 1895లో జన్మించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు వర్ధన్ సందర్భంగా ఆదివారం పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చిత్రకారుడు, నవలా రచయిత, స్వతంత్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు, సినిమా నిర్మాత, పాటల రచయితగా అడవి బాపిరాజు ఎందరికీ ఆదర్శమని, ప్రస్తుతం ఆయన మనవడు అడవి శేషు సినిమా హీరోగా రాణిస్తున్నారని తెలిపారు. హనుమాన్ శక్తి జాగరణ సమితి అత్తిలి సభ్యులు తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి అపవిత్రం జరగడంపై అత్తిలి తహసీల్దార్ దశక వంశీకి వినతి పత్రాలు అందజేశారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి అపవిత్రం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా దేవాలయ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రణ నుంచి తొలగించి ప్రభుత్వం గుర్తించినటువంటి ధార్మిక సంస్థలకు అప్పజెప్పాల్సిందిగా వారు కోరారు.
తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అత్తిలిలో కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అత్తిలి బస్టాండ్ సెంటర్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేప నూనె వినియోగించడం తిరుమల పవిత్రకు భంగం కలిగినట్లు హిందువులు భావిస్తున్నారని మండల టీడీపీ అధ్యక్షుడు ఆన రాజనారాయణరావు అన్నారు. గత ప్రభుత్వం హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. ఈరోజు మన అత్తిలి గ్రామంలో మానహారం ఏర్పాటు చేయడం జరిగింది. మన గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే పెద్ద తిరుపతి మనందరికీ కూడా హిందూ అంటే తప్పనిసరిగా తన జీవితకాలం తప్పనిసరిగా దర్శించుకునేటువంటి పుణ్యక్షేత్రం, ప్రపంచ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తుల పుణ్యక్షేత్రం మన పెద్ద తిరుపతి తిరుమల దేవస్థానం. ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి, అందులో ఫ్యాట్, యానిమల్ ఫ్యాటు, అలా వెజిటబుల్ ఫ్యాటు కలిసిందని చెప్పడం జరిగింది. ఇది చాలా హిందువుల మనోభావాలు కించిపరిచే విధంగా ఇక్కడ జరిగింది. దీనికి హిందువులందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దీని వెంటనే గవర్నమెంట్ ప్రమేయంతో వెంటనే సిబిఐ దర్యాప్తు జరపాలని మేము, అలాగే దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి హిందూ ఆర్గనైజేషన్ తరపు నుంచి మనం కోరడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ అండర్టేకింగ్ కాకుండా స్వచ్ఛందంగా ఫ్రీ టెంపుల్ చేయాలని చెప్పేసి హిందువులు ఏ గుడి అయినా సరే హిందువులు మాత్రమే నిర్వహించుకునే సిస్టమ్ ఉండాలి. రాజకీయ ప్రమేయాలు ఉండకూడదు. రాజకీయ ప్రమేయం ఉండటం వల్ల ఇలాంటి మన నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దీని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి శిక్ష పడే విధంగా ఎవరైతే హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా అక్కడ జరిగిన అరాచకాలు ఏదైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా శిక్షించాలని చెప్పేసి హిందూ సంఘాల తరపు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులందరికీ కూడా ఎంతో పుణ్యక్షేత్రం. ప్రతి వారు కూడా జీవితంలో ఒకసారైనా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రీతిపాత్రకంగా ఇంటికి తీసుకొచ్చి బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వారందరికీ కూడా నేను తిరుపతి వెళ్ళి వచ్చానని చెప్పి పంచిపెట్టే ప్రసాదం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం. అటువంటి లడ్డూ ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి కల్తీ ఆవు నెయ్యితో లడ్డూ తయారు చేయించి గత 5 సంవత్సరాలుగా భక్తులని, హిందువులని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి చూపించారు. ఎందుకంటే నాణ్యమైన ఆవు నెయ్యి కర్ణాటక ఫెడరేషన్ నుంచి అప్పటి దేవస్థానం తీసుకుంటూ ఉంటే నేను దేవుడికి బాగా ఖర్చు తగ్గిస్తానని చెప్పి లోపల ఉద్దేశం, ఆ నెయ్యి కొనుగోలులో కోట్లాది రూపాయలు దండుకోవాలనే ఉద్దేశం ఆయన మనసులో పెట్టుకుని పైకి శ్రీవారికి నేను తక్కువ రేటుకే ఆవు నెయ్యి సరఫరా చేసేలాగా రివర్స్ టెండరింగ్లో నేను టెండర్లు పిలుస్తానని చెప్పి తనకు నచ్చిన చెన్నై కంపెనీ ద్వారా కల్తీ ఆవు నెయ్యి దేవస్థానానికి సరఫరా చేసి దాని ద్వారా లడ్డూ తయారు చేయించి ఇన్నాళ్ళు కూడా భక్తులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి హిందూ సంఘాలు, అదేవిధంగా హిందువులందరూ కూడా కోరుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు రుచి తేడాగా ఉంది, నాణ్యత తేడాగా ఉందని చెప్పి భక్తులు చేసిన ఫిర్యాదు మీద స్పందించిన ఈవో గారు ఆ లడ్డూకి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఆయన పరిశీలన చేస్తే ఈ నెయ్యి
వచ్చిన ట్యాంకర్లని ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తే దాంట్లో పంది కొవ్వు, జంతువుల చర్మాల నుంచి వచ్చిన నూనె, చేప నూనె ఇవన్నీ కూడా వాడి 20% ఆవు నెయ్యి, 80% వివిధ రకాలుగా ఈ కొవ్వుతో కూడిన పదార్థాలతో తయారు చేసిన నెయ్యి ఇన్నాళ్ళు కూడా సరఫరా అవుతుందని చెప్పి విషయాలన్నీ కూడా ల్యాబ్ రిపోర్ట్లో వచ్చి ఆ రిపోర్ట్లన్నీ కూడా గవర్నమెంట్కి దేవస్థానం ఈవో గారు అందించడం జరిగింది. ఈ విధంగా ప్రజలు భక్తులు మనోభావాలను కూడా లెక్క చేయకుండా కల్తీ ఆవునైతో లడ్డూ ప్రసాదం తయారు చేయించిన జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రజలందరికీ భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రోజున మేము అత్తిల్లో హిందూ ధార్మిక సంఘాలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అదేవిధంగా అనేక మంది భక్తులతో కూడిన సమూహం ఈ రోజున ఈ సెంటర్లో ధర్నా చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. అత్తిలి మండలంలో గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీ అన్న సమారాధన నిర్వహించారు. అత్తిలి రామన్నపేట, మైపాలవారి వీధిలో వరసిద్ధి వినాయకుని ఉత్సవ మండపం వద్ద నిర్వహించిన అన్న సమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బూరెలు, పులిహారతో పాటు పలు కూరలతో షడ్రోత్సవపేతంగా అన్నదానం జరిపారు. రామన్నపేటలో రంభాచంద్రయ్య ఇంటిపాడ కూడా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి శివారు గోగులమ్మపేట చిన్న రామాలయం వద్ద ఆదివారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం గం గం. మండల ప్రజల తాగు, సాగునీరు సరఫరా అత్తిలి కాలువ కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుండి కాలువలో కొట్టుకువస్తున్న వ్యర్థ పదార్థాలు, జంతు కళేబరాలతో పాటు స్థానికంగా ఉన్న వ్యాపార దుకాణాల వారు చెత్త వ్యర్థ పదార్థాలను కాలువలో పడవేస్తున్నారు. దీంతో అత్తిలి చిన్న వంతెన వద్ద తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మురుగునీటి డ్రైన్ తలపిస్తున్న అత్తిలి పంట కాలువను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలని పంచాయతీ సెక్రటరీ పి మనోజ్ కుమార్ అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అత్తిలి మండలం బల్లిపాడు గ్రామ సచివాలయంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు జరిపారు. ఆరోగ్య భద్రతకు వైద్య సిబ్బంది తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రగడ నాగేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ ప్రగడ శ్రీనివాస్, స్థానిక నాయకులు దాసం ఆదినారాయణ, గారపాటి బాబ్జీ, ఆచంట సుబ్బారావు, ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, గారపాటి అశోక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా అండగా నిలుస్తూ తణుకు వీరభద్రపురం బేత్తెల్ అసెంబ్లీ హాల్ జీడీపీఎఫ్ చర్చ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా ఆర్మీ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడకు పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని అన్నారు. ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలు కూడా ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సాయం అందించి బాధితులకు అండగా నిలబడ్డారని అన్నారు. ఇటువంటి విపత్తుల సాయంలో సౌహృదంతో విరాళాలు అందించిన దాతలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలు అమలుపరుస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు మండలం దువ్వాలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని 28 మందికి గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, సూపర్ 6 పథకాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగా పెన్షన్ విషయంలో చెప్పిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలకు చేశారని,
దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ నగదిస్తున్నామని తెలిపారు. పేదవాడు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసి అన్న క్యాంటీన్లు మూయించి పేదల నోటి దగ్గర పూడు తీయించిన శాపమే కొట్టి జగన్కు 11 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పేదలను దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను రీఓపెన్ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలకు నష్టం సమకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో దాచుకునే విధంగా పరిపాలన సాగించి అభివృద్ధి పూర్తిగా విశ్రమించారని అన్నారు. ప్రత్యేకంగా దువ్వ గ్రామంలో 2014 నుండి 19 వరకు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధితో 10% అభివృద్ధి కూడా గత వైసీపీ పాలన చేయలేదని అన్నారు. నేడు మళ్లీ గ్రామాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దువ్వ గ్రామంలో వివిధ స్థాయి రైతులకు యావత్ సాధించినటువంటి సంక్షేమం ఆహ్వానం చేసి దిగ్విజయం చేయండి. సభావేదిక వద్ద భగవంతుడు ఆరోగ్యేశ్వరాలు కలిగించాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నాయని మనందరం కూడా ఒకసారి చర్చించడం కోసం ఈ ప్రజావేదిక ద్వారా మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా చూసాం, 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వహణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ గడప దాటకుండా పాదాలు కట్టుకొని ఆయన పర్యటనకు వస్తే చెట్లు కొట్టివేసి అనేక విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో మనకు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అత్యధికమైనటువంటి మెజారిటీతో దేశంలో ఏ పార్టీకి ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వానికి 92% ఈరోజు సీట్లు గెలిపించి అధికారాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాన్ని ఏ విధంగా తిప్పుకొట్టారనే దానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గ చరిత్రలో గతంలో లేని విధంగా భవిష్యత్తులో రాని విధంగా 72,000 పెన్షన్లకు మెజారిటీతో నన్ను గెలిపించారు. మీరు అందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈరోజు భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాలను కూడా మరలా ఈ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తాను. మీ అందరికీ కూడా ఈ గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. మరొకసారి ఈ సభాముఖ్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనకి ఎర్రకాలం ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలో ముందుగా ముప్పుగా అవుతుంది, ఈ గ్రామంలో వ్యవసాయం దెబ్బతింటుంది, ఈ గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మనం కూడా అలాగే ఈ గ్రామం ముందుగా ముప్పుకున్నాయి. ఏ వర్షాకాలంలో అయినా సరే తుఫాను వచ్చినా చిన్న వరద వచ్చినా ఈ గ్రామంలో వరద వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈ గ్రామానికి వరద నీరు రాకుండా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల కాలకు సంబంధించి రిపేర్ పనులు కానీ అక్కడ గోడ కట్టడం కానీ అన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని దువ్వ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా చేరువ చేసి ఒక మంచి ప్రభుత్వం ఈరోజు ఎన్నుకున్నందుకు మీరు అందరూ కూడా సంతోషపడే విధంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారి సహకారంతో గత 100 రోజులుగా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం కూడా చూసాం. ఇరవై మండలం
మండలం తూర్పుపల్లిలో తిరుపతి లడ్డుల్లో కల్తీ నెయ్యి వాడారని బాధ్యతను శిక్షించాలని కోరుతూ గ్రామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరగవరం మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, కోన కృష్ణ, రామాయణం బుజ్జి, ములగాల కృష్ణ, జనులగడ్డ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.